ఏప్రిల్ 15 తర్వాత అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయం వెనుకున్న ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఆ ప్రాంతంలోనే సభ పెట్టాలని నిర్ణయించారు. అమరావతి పనుల ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా ఏర్పాట్లు చూడాలని సిఆర్డీఏ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఢిల్లీ పర్యటనకు ముందు సిఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. ఏప్రిల్ 15 తర్వాత అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయం అనుకున్న ప్రాంతంలో ఈ పనులు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ ప్రాంతంలోనే సభ కూడా పెట్టాలని నిర్ణయించారు. అసలు ఏర్పాట్లకు సంబంధించిన ప్లానింగ్ ఏ విధంగా ఉంది, సిఆర్డీఏ అధికారులకు ఎట్లాంటి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, మోదీ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే సిఆర్డీఏ అధికారులకు ఈరోజు ఫ్రెష్గా ఆర్డర్స్ కూడా పాస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి ఆర్డర్స్ పాస్ చేశారు, ఎట్లా ఏర్పాట్లు చేయబోతున్నారు, పనులు ఎక్కడి నుంచి ప్రారంభం కాబోతున్నాయి? చక్రి, యాక్చువల్ గా వచ్చే నెల 2వ వారం నుంచి అమరావతి రాజధాని పనులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చే నెల 2వ వారంలో ఆహ్వానించడానికి కూడా ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రస్తుతం సచివాలయం ఏదైతే ఉందో దాని వెనక భాగంలో ఈ పనులకు రీలాంచ్ చేసి ప్లేస్ ని పెట్టుకున్నారు. అంటే ప్రస్తుతం అమరావతి సచివాలయం ఉన్న చోట వెనక భాగంలో అక్కడే బహిరంగ సభ నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం జరిగిన సిఆర్డీఏ సమీక్షలో అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. మోడీ పర్యటన ఉంది, మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేయండి ఇమీడియట్ గా. ఇంకా నెల రోజుల లోపు టైం కూడా లేదు కాబట్టి వచ్చే నెల 2వ వారంలో 15 నుంచి 20వ తారీఖు లోపు ప్రధాని అపాయింట్మెంట్ ని బట్టి ఒక తేదీ డిసైడ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆ లోపుగా అక్కడ రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఒకసారి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ అటెండ్ అయ్యారు. ఇప్పుడు అమరావతి రీలాంచ్ కార్యక్రమం కాబట్టి, అంటే పనులు కొన్ని నిర్మాణాలు జరిగాయి, మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు తిరిగి ప్రారంభిస్తున్నారు కాబట్టి రీలాంచ్ కార్యక్రమం కింద ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రావడం జరుగుతుంది. సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో ఒక ప్లేస్ ని ఎంపిక చేసుకోవడం, అక్కడే బహిరంగ సభ నిర్వహించడం, నవనగరాలు అంటే మీడియా సిటీ కావచ్చు, హెల్త్ సిటీ కావచ్చు, వాటిలో ఒకటి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు కూడా వెంటనే ఇమీడియట్ గా ప్లేస్ వెళ్లి పరీక్షించడం కూడా జరిగింది. బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ మంత్రి నారాయణ ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఈ 2-3 వారాల్లో ఏర్పాట్లు ఎలా చేయాలనే నిర్ణయం కూడా తీసుకుంటారు. వచ్చే నెల 15-20 మధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఉండే అవకాశాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. చక్రి, ఇక్కడ నుంచి పనులు ప్రారంభించాలి అనేది ఏమన్నా పెట్టుకున్నారా? అంటే పలానా మాడ్యూల్ నుంచి స్టార్ట్ చేయాలి కార్యక్రమం, పలానా డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ సంబంధించో అట్లా ఏమన్నా పెట్టుకున్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? అంటే యాక్చువల్ గా ఇప్పుడు రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి 2 ఫేజులు 3 ఫేజులుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఫేజ్ లో అమరావతిలో రోడ్ కనెక్టివిటీ, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో రైతుల నుంచి తీసుకున్న పొలాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే హైకోర్టు సచివాలయం శాశ్వత భవనాలు కావచ్చు, ఇతర ల్యాండ్ పూలింగ్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వడం కావచ్చు, ఈ ఫేజ్ మేనర్లో జరుగుతాయి. మొదటి దశలో ప్రస్తుతం తీసుకున్న టెండర్ల ప్రకారం రోడ్లు అభివృద్ధి చేయడం, అమరావతి ప్రాంతంలో హైవేకి కనెక్టివిటీ రోడ్లు ఏర్పాటు చేయడం, దీంతో పాటు ప్రస్తుతం నిర్మాణంలో జరిగిన ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, ఎన్జిఓ క్వార్టర్స్ కావచ్చు, పూర్తి స్థాయి అందుబాటులోకి వచ్చేలాగా చర్యలు తీసుకోవడం, వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. తర్వాత ఫేజ్ లో పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్ హైకోర్టు, అసెంబ్లీ ఈ 3 భవనాలు చేయాలని నిర్ణయం పెట్టుకున్నారు. మొత్తానికి ఒక 2-2.5 సంవత్సరాల కాలంలో వీటి నిర్మాణాలు పూర్తి చేస్తారు కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో రోడ్లు, రహదారులు, ఎన్హెచ్ కనెక్టివిటీ వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఈ ఫేజ్ లోనే వచ్చిన టెండర్ల ఆధారంగా రాజధాని పనులు కూడా ప్రారంభమవుతాయి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసన్న.